పోయిన సంవత్సరం మొదటిసారి మనం వారాహి నవరాత్రులు మన పీఠంలో నిర్వహించాం. అంతకుముందు మనకు తెలియదంటే అమ్మ తెలుసు, అమ్మ యొక్క పూజ పద్ధతి ఆచారం అంతా మనకు తెలుసు. మనకంత అనుకూలత లేకపోయింది, స్థలం లేకుండే, ఆర్థికంగా కూడా మనకంత సపోర్ట్ లేదు. స్వామి కూడా ఎవరికి తెలియదు అప్పట్లో. ఒక అమ్మవారి యొక్క భక్తుడు పరమ పూజారి అయినటువంటి ఒక స్వామీజీ రికమెండేషన్తోన సోషల్ మీడియాలో నేను మాట్లాడడం ప్రారంభించాను. అంతకుముందు నాకు తెలియదు. ఇప్పుడు బోనాల పండుగ అవుతుంది, చాలామందికి సుపరిచితులుగానే ఉంటారు. బోనం రాకేష్ అని ఎంతమందికి తెలుసు? బోనం రాకేష్ హైదరాబాద్లో బోనాలు ఎత్తుతూ ఉంటారు, చాలా మంచిగా చేస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఆ స్వామిని కలిశాను నేను. వారు అన్నారు, మీరు కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, మీరేం పూజ చేసినా దాంట్లో అప్లోడ్ చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. వారి మాటను గౌరవించి మనం అమ్మ పూజలు కానివ్వండి, నా బుద్ధికి తోచింది ఏదో ఒకటి నేను మాట్లాడడం అనేది బాగా వైరల్ అయిపోయింది. అలా వైరల్ అయిన కోణంలో కొంతమంది భక్తులు పీఠానికి రావడం, వాళ్ళకు మంచిగా అయిన తర్వాత వాళ్ళు పీఠాన్ని ఆదుకున్నారు. వాళ్ళకు కలిగిన దాన్ని పీఠాల్లో సమర్పించి పీఠాన్ని ఆదుకున్నారు, ఎదమీనేసుకున్నారు. కొంతమంది పెద్ద మనుషులు, భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు తోడుగా నీడుగా ఉండి కాపాడుతాడు. లేనోళ్ళకు పెడితేనే దానం అన్నారు, పుణ్యం అన్నారు. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ స్వామికి వసతులు లేవు, ఇబ్బంది పడుతున్నాడు, పాపం చిన్నోడు, మనం సాదుకుందాం ఆదుకుందాం అని చెప్పి కొంతమంది హెల్ప్ చేశారు. పోయిన సంవత్సరం వారాహిమాత నవరాత్రులు చేసేటప్పుడు ఈ వెనకాల ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ మనది కాదు, సరిగ్గా నా రూమ్కి వెనకాల ఉండేది కూడా మనది కాదు, బాత్రూంల వెనకాల ఉండే స్థలం కూడా మనది కాదు, ఈ దిగువన ఉన్నది కూడా మనది కాదు, దాని దిగువన ఉన్నది కూడా మనది కాదు, ఆ ఎదురుగా ఉన్నది కూడా మనది కాదు. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి పోయిన సంవత్సరం 2025వ సంవత్సరం వారాహి తర్వాత 26వ వారాహి వరకు సరిగ్గా నేను చాలా సందర్భాల్లో వారాహి మాత గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అమ్మవారు భూలక్ష్మి, వసుంధర, భూదేవి. వారాహిమాత ఈ ధరణి మండలానికి అధిష్టాత్రి. అందుకే వరాహస్వామి యొక్క ముఖం మీద భూగోళాన్ని చూపెట్టాడు ఋషి. వరాహస్వామి అన్న వారాహిమాత అన్న ఒకటే, స్త్రీత్వం పురుషత్వం అంతే, తత్వం వేరు కానీ ధర్మం ఒకటే. ఏదన్నా భూ సంబంధిత గొడవలున్నా, భూ సంబంధిత వివాదాలున్నా, భూములకు సంబంధించిన పంచాయతీలు ఏమన్నా ఉంటే తొందరగా క్లియరెన్స్ వస్తుంది అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఎవరి జీవితాల్లో మహిమ జరిగిందో నాకు తెలియదు, కానీ మన జీవితంలో మాత్రం అద్భుతమైనటువంటి మార్పు అమ్మవారు మనకు చూపెట్టింది. మా ఊరి మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డిది 2 ఎకరాలు, వాళ్ళ తమ్ముడు శేఖర్ రెడ్డిది 1 ఎకరా, వాళ్ళ అన్న హన్మిరెడ్డిది 1 ఎకరా, తర్వాత ఆ దిగువన మధ్వేశాచార్యులు మా ఊరి బ్రాహ్మణులు వాళ్ళది 1 ఎకరా 9 గుంటలు, వాష్రూమ్స్కు వెనకాల తిమ్మన్న గౌడ్ 1/2 ఎకరా. ఇప్పుడు స్వామివారి రూముకి వెనకాల ఉండే 2 ఫ్లాట్లు, ఆ వెనకాల ఉండే 2 ఫ్లాట్లు, మొత్తం కలిపి ఒక 7 ఎకరాల భూమి పీఠానికి సంవత్సరం లోపల అమ్మవారు అందించింది. ఇదంతా నేనేం కష్టం చేసి కొన్నది కాదు. పుణ్యం పురుషార్థం ఉంటేనే ఎక్కడి నుంచన్నా మనకు అవకాశాలు కానీ లాభాలు కానీ వస్తాయి. పుణ్యం పురుషార్థం లేకపోతే కష్టం అందరు చేస్తారు. జగతిలో కష్టం చేయని జీవరాశి లేదు. గడ్డిపోస కూడా కష్టమే చేస్తుంది, మీకు తెలియదు. చీమలు దోమలు కూడా కష్టమే చేస్తాయి, మనమేం పెద్ద కష్టం చేయం. ఏ జీవరాశికి సంబంధించిన శరీర ధర్మాన్ని బట్టి అవస్థను బట్టి వాటి కష్టాలు వాటికి ఉంటాయి. మేము కూడా మస్తు కష్టం చేస్తాం, ఏం పుకాటికి తిని లేవం మేము. నా జత కూర్చొని జపం చేయరు, తెలుస్తుంది మీకు కష్టం అంటే ఏందనేది. ఈపులు కుట్టుబట్టి చక్కగా అవుతాయి. నేనేం కష్టం చేసి తెచ్చిన సొమ్ముతోటి 6 ఎకరాల భూమి కొనలేను. భక్తుల యొక్క విశ్వాసానికి అమ్మ ఒక పాత్రత ఇచ్చింది, అమ్మ న్యాయం చేసింది.
న్యాయం చేస్తేనే వాళ్ళు మనసుకు నచ్చి మెచ్చి ఇచ్చారు. సంవత్సరం లోపల అమ్మవారు మనకు మహిమ చూపించింది. ఎవరు? వారాహి మాత. ఇది లైవ్ సాక్ష్యం, ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీకు తెలియకపోవచ్చు, పాత వాళ్ళకు తెలుసు. పోయిన సంవత్సరం ఈ దిగువ భూమి మనది కాదు. ఆ మాతాజీ పాత మాతనే కాదు. మీరు లేవండమ్మా, గ్రీన్ కలర్ శారీ. మీ పేరు ఏం పేరు? పోయిన సంవత్సరం ఈ భూమి మనది కాదు, కరెక్టే కదా? మీరు చూశారు కదా, రైట్. కుమారస్వామికి కూడా తెలుసు కదా, సీనుకు కూడా తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకం ఉండాలి కానీ ఫలితం నీ ఇంటికి వచ్చి భగవంతుడు నీ తలుపు కొట్టి నీకు ఇచ్చిపోతాడు. నేను నిశ్చలమైన మనస్సుతో పూర్ణ నమ్మకంతో పంచముఖ వారాహి మాతను ప్రతిష్ఠ చేసి ఆ తల్లి యొక్క కృపా విశేషము చేత ఈ క్షేత్రాన్ని అమ్మ యొక్క ఛాయలు పరిపాలిస్తూ, మన పీఠానికి చాలా కొదువగా ఉన్నది భూమి. బయట ఎట్లుంటుందంటే బల్క్లో ఒక 100 ఎకరాల భూమి కొని గుడి కడతారు, లేదా ఒక 10 ఎకరాల భూమిని కబ్జా చేసి గుడి కడతారు. ఉచితంగా ఉండే గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్ తోటి అప్పీల్ చేసుకొని తీసుకొని గుడి కడతారు. నా అదృష్టంలో నా రాతలు అది ఏడ్చిలేదు. నేను బొంబాయి నుంచి పిజ్జారంకి వచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఒక మూలను అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని అనుష్ఠానం చేసిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి అమ్మవారిని బయట ప్రతిష్ఠ చేసుకొని నేను అనుష్ఠానం చేసుకోవాలి, నా తపస్సు చేసుకోవాలని నేను బయటికి తెచ్చాను అమ్మవారిని. చిన్నగా ఒక ఫ్లాట్ 50 ఫీట్లు తూర్పు పడమర, 60 ఫీట్లు ఉత్తర దక్షిణ. మా ఇదే గ్రామానికి చెందిన సురేందర్ గౌడ్ ఆయనది గర్భాలయం వేసినటువంటి ఈ ఫ్లాట్. అమ్మ కూర్చున్న స్థలం ఆయనదే. అప్పుడు 60,000 ఇచ్చి తీసుకున్నాం, కేవలం 60,000. 4 వంకల 4 కట్టెలు వాతి చుట్టూరుతా రేకులేసి మీన రేకులు కప్పి దాని మీద గడ్డి తెచ్చి కప్పినాం. ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయి అలా. ఇంకా రోజు దాంట్లో అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాను. అంతవరకే నాకు తెలుసు. ఇప్పుడు మా బిజారమోలే అంటారు, ఇంత డెవలప్ అవుతుందని మేము కూడా అనుకోలేదు స్వామి. ఇప్పుడు నేను కూడా అంటున్నా, ఈ కాలువ గుడి పక్కల కాలువ ఉండదు, ఆ కాలువ కొంచెం వివాదం జరిగింది. నేను మా ఊరోళ్ళతో మొరపెట్టుకున్నాను, ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత డెవలప్ అవుతుంది, ఇంత పబ్లిసిటీ అవుతుంది, ఇంతమంది భక్తులు వస్తారని మేము కూడా అనుకోలేము. నేను ఒక ఆధ్యాత్మిక పిపాసిని, ప్రేమ పిపాసులు ఉంటారు కదా బయట, అట్లా నేను ఒక ఆధ్యాత్మిక పిపాసిని. నాకేదో అమ్మని పూజించుకోవాలనే ఒక తపన చేత నేను ప్రతిష్ఠ చేసుకున్నా. కానీ ఇప్పుడు ఇది కాస్త ఒక క్షేత్రం అయిపోయింది, ఒక వైభవం అయిపోయింది. అలా కొంచెం తీసుకుంటూ ఉంటే పోయిన సంవత్సరం పుట్టేడు బండారు పూజ, పశు పూజ రోజు చాలా ఇబ్బంది అయింది, తొక్కిసలాట అయింది. స్థలం లేకపోవడం వల్లనే అమ్మకు అనిపించింది, అమ్మ మనసులో మనం పడ్డాం, భక్తులను అనుగ్రహించింది. దిగువన ఉన్నటువంటి ఇప్పుడు స్థలం అంతా విశాలంగా అమ్మకే చెందింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం వారాహి బ్రహ్మోత్సవాల నవరాత్రుల వరకు మనకు ఉత్తర దిశ నుంచి మార్గం రావాలని ఈ సంవత్సరం సంకల్పం చేశాను. వచ్చే సంవత్సరం వరకు ఇప్పుడు ఊళ్ళో వస్తుంటే ఎంత ఇబ్బంది ఉందో మీరు అందరూ చూశారు కదా. ఇరుకిరుకు రోడ్లు, చిన్న రోడ్లు. ఇది పల్లెటూరు కాబట్టి చిన్నగానే ఉంటాయి, సిటీ అయితే పెద్దగా చేస్తారు. చిన్న రోడ్ల పోటీ రావడం, ఇబ్బంది పడడం అన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం మొన్న పాడ్యమి రోజు, మొదటి రోజు అమ్మవారి ఇక్కడ పూజలు జరుగుతుంటే నేను గదిలో జపం చేశాను. నేను సంకల్పం చేశాను. మన మనసులో ఉండే సంకల్పాలు బయటికి చెప్పకూడదు అంటారు పెద్దలు. మీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి చెప్తున్నా. వచ్చే సంవత్సరం వరకు ఉత్తర దిశ నుంచి విశాలమైనటువంటి మార్గం వచ్చేట్లాగా అనుగ్రహించని నేను వేడుకున్నాను. తప్పకుండా వచ్చే సంవత్సరం వరకు మనకి ఇక్కడ నుంచి మార్గం వస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సంకల్పం నెరవేరింది. ఏది కూడా వృధా కాలేదు, ఏది కూడా. ఇది ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుబంధం కుదిరితే సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఏ విధంగా చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్త్రీ యొక్క శక్తి, పురుష శక్తి రెండు కలిస్తే తప్పకుండా పిండం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే వికటిస్తుంది. భగవంతుడికి భక్తుడికి మధ్యలో కూడా బంధం కుదరాలి అంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు ఈ ప్రపంచంలో.
ఆ బాండింగ్ నాకు ఏర్పడింది ఎప్పుడు 2011లోనే. ఆ సఖ్యత నేను చేకూర్చుకున్నాను. ఎలా? కఠినమైన తపస్సుతో, కఠినమైన నియమాలతో. అలవోకగా ఏది రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఏదీ రాదు. నువ్వు పిడికెడు అన్నం తింటున్నావంటే ఈజీగా వస్తలేదు. ఒక రైతు 4 నెలలు కష్టపడాలి ఇప్పుడున్న కాలాన్ని బట్టి. ఇప్పుడు వేసే మందుల యూరియా ప్రభావంతో జల్ది పంటలు వస్తున్నాయి. పాతకాలంలో అట్లా కాదు. 6 నెలలు వండాల్సి ఉండే అసలైన వడ్లు. 2 నెలలు తగ్గిపోయినాయి హైబ్రిడ్. 4 నెలల శ్రమ తర్వాత నువ్వు పిడికెడు అన్నం కడుపులో వేసుకుంటావు. సునాయాసంగా ఈ జగత్తులో ఏది రాలేదు. నీవు కూడా రాలే. 9 నెలల తర్వాత బయటికి వచ్చి కర్రను ఏడిచినావు. అలా కష్టే పడి ఈ వారాహిమాత యొక్క మహిమగా మీకు సాక్ష్యం ఎందుకోసం చెప్తున్నానంటే, ఈ మధ్యలో సోషల్ మీడియా మాధ్యమంగా చాలామంది ఏం చెప్తున్నారు, వారాహిమాత పూజలు చేయకండి, ఉగ్రదేవత, తాంత్రిక దేవత అని లేని అపోహాలు సృష్టిస్తున్నారు. మళ్ళీ తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు కాదు. అటువంటి అపోహాలకు గురి కాకండి. ఈ తల్లి శాస్త్ర సమ్మతమైనటువంటి ఉపాస్య దేవతనే. తాంత్రికంగా మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అగ్ని ఉంది, నీకు వీలైతే చలి పెడితే మంట కాసుకో, లేదా అన్నం ఉడకబెట్టుకొని కడుపులో వేసుకో. నేను ముట్టుకొని కాల్చుకొని చచ్చిపోతా అంటే అగ్ని ఏం చేస్తుంది? దేవతలు కూడా అంతే. మనం ఎలా కొలుచుకుంటే అలా పలుకుతారు. అది భగవంతుని యొక్క సహజ ధర్మం. కాబట్టి వారాహిమాత అత్యంత శక్తిమంతురాలు. అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసే తల్లి వారాహిమాత. అలా నిశ్చలమైన భక్తితో, పరిపూర్ణమైన మనసుతో అమ్మవారి యొక్క పూజలు చేయండి. ఇందులో నా సంకల్పమో అమ్మ యొక్క అనుగ్రహమో, ఇది నాకు తెలిసిన సత్యం, అమ్మకు తెలిసిన సత్యం. ఇందులో వ్యవహార సత్యం ఒకటి చెప్తాను. ఆచార్యులు చేసేటటువంటి పూజలు, వాళ్ళు చేసేటటువంటి తంతులు, వాళ్ళు ఉచ్చరించేటటువంటి మంత్రఘోష, ఇవన్నీ కూడా సఖ్యతగా సంయోగం చెందగలిగితే మనం వెచ్చించిన 10 రూపాయలు వ్యర్థం కావు. మన క్షేత్రానికి ప్రధాన ఆచార్యులుగా ఉండి ఈ క్షేత్రం యొక్క సర్వధర్మాలను పర్యవేక్షించేటటువంటి మా చంద్రశేఖర శివాచార్యుల వారి యొక్క వాక్కు, వారి యొక్క సంకల్ప బలము కూడా మన పీఠంలో ఎన్నో అభివృద్ధులు జరిగాయి. ఇందుకు వారికి మేము సర్వదా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మా పీఠం తరపు నుంచి కమిటీ సభ్యులు కానివ్వండి, ఈ పీఠానికి అనుబంధంగా ఉండేటటువంటి సహజ సిద్ధమైన సద్భక్తులందరూ కూడా వారికి ఎంతగానో అభినందనలతో వారిని మనసులో మేము గుర్తుపెట్టుకుంటాము. అలా ఆచార్యముఖేన వచ్చినటువంటి ఆశీర్వాదం, వాక్కు కూడా ఎప్పుడు నిష్ప్రయోజనం కాదు, విఫలం కాదు. అలా ఎన్నో మహిమలకు, ఎన్నో చిత్ర విచిత్రములకు పుట్టినిల్లు మన క్షేత్రం. ఈ శరీరంతో, ఈ వయసుతో, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఎవరి సపోర్ట్ లేకుండా, మా ఇంతకుముందున్న గురువుల సపోర్ట్ కూడా నాకేం లేదు. మా పెద్ద గురువు ఉన్నాడప్ప, ఆయన సంపాదించిన 2 ఎకరాల ఆస్తుల మీద నేను కూర్చున్నా అనేది లేదు. అంతకుముందు మా పెద్దలు ఇచ్చిన రబ్బా అనేది లేదు. మా తల్లిదండ్రులు పేదోళ్ళు, మా తాత ముత్తాతలు పేదోళ్ళు. అందరం కష్టం చేసుకొని బతికినాం. పొదసానం పని చేస్తే మా పడుకుడు పెట్టుకొని తినాలి మా జీవితాలు. ఇకపోతే గురువుల సపోర్ట్ ఉందా? అది లేదు. ఈ స్థితితో ఇంతవరకు ఇంత ప్రమాణంతో నడుస్తుందంటే ఎక్కడనో ఏదో ఉంది. అది మాత్రమే నడిపిస్తుంది. అది గమనించాలి అందరూ కూడా. ఇది అసలైన విచిత్రం. ఇది వ్యక్తితో నడిచింది కాదు, ఒక శక్తితో నడుస్తుంది ఈ వ్యవస్థ. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ శక్తి మీకు కూడా తోడుగా ఉంది. మీరు నమ్మండి, కేవలం నమ్మండి అంతే. ఎప్పుడూ ఈ క్షేత్రంలో ఉండేటటువంటి 3 అమ్మలు, ఈ క్షేత్ర పాలినైన విజయచాముండేశ్వరి మాత, ఉప అధిష్టాన దేవత అయినటువంటి కాలభైరవ స్వామి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, తదుపరి పూజలు మీరు శ్రద్ధగా పాల్గొనండి. మీ జీవితాలలో కూడా అనేకమైన మార్పులు జరుగుతాయి. శుభమస్తు.